హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఓంకార్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో తలకాయ మాంసం కూర. వర్షాకాలం వచ్చేసింది. అందరికీ జలుబులు మొదలవుతాయి. మా వారికి బాగా జలుబు చేసిందని చెప్పి మా ఊరికి 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి పొద్దున్నే లేచి తలకాయ మాంసం తెచ్చుకున్నారు. మా ఊరికి 30 కిలోమీటర్ల దూరం అంటే బందరు వెళ్ళి మార్కెట్లో తలకాయ మాంసం తెచ్చుకున్నారు. అది నేను చక్కగా కారం ఎక్కువగా వేసి వండి పెట్టాను. అది ఎలా చేశానో వీడియోలో చూడండి. ముందుగా తలకాయ మాంసం తెచ్చుకొని 4-5 సార్లు నీట్గా కడుక్కొని పక్కన పెట్టాలి. శుభ్రంగా కడుక్కోవాలి, వెంట్రుకలు అవేం లేకుండా. తలకాయ మాంసాన్ని శుభ్రంగా కడుక్కునే దాన్ని బట్టి ఉండిద్ది కర్రీ. తీసుకొచ్చి నీట్గా కడిగేసి పక్కన పెట్టాను. ఇది కేజీన్నర ఉంటుంది. దానికి చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగాలు, ఒక అనాస పువ్వు, ఒక స్పూన్ ధనియాలు. ఇదే మోతాదులో వేసాను మసాలా. కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది. కరెక్ట్గా సరిపోయినాయి మసాలాలు కూడా. ఇవన్నీ కలిపి అల్లం తొక్కు తీసేసి వెల్లుల్లి నీట్గా ఒలుచుకొని ఇవన్నీ శుభ్రంగా కడిగేసి మిక్సీ పట్టుకున్నాను. ముక్కలు మిక్సీలో మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నాను వీటన్నిటిని. ఇప్పుడు చూపించిన మసాలా దినుసులన్నీ. ఇప్పుడు పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఉంటేనే తలకాయ మాంసం నీట్గా ఉడికిద్ది, చక్కగా మెత్తగా. మనం అంత ఖర్చు పెట్టి తెచ్చుకున్నా కానీ ముక్క ఉడకపోతే టేస్ట్ ఉండదు. కుక్కర్లో వేసేసి 4-5 విజిల్ తెచ్చుకున్నామంటే కర్రీ మెత్తగా ఉడికిద్ది. బొయ్యకలతో సహా చక్కగా మెత్తగా ఉడికిపోయింది కర్రీ. చాలా టేస్ట్గా వచ్చింది. వేసిన మసాలాన్ని కరెక్ట్గా సరిపోయినాయి. కుక్కర్ పెట్టి నూనె వేడయ్యాక అల్లం పేస్ట్ వేసి కలుపుతున్నాను. శుభ్రంగా కలుపుకోవాలి అడుగంటకుండా. ఇలా ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసి వేయడం వల్ల గ్రేవీ గుజ్జుగా వచ్చిద్ది. కొంచెం వేగాక పసుపు, కొద్ది కరివేపాకు వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. మీరు ఎలా చేస్తారు కర్రీ? కడిగి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని వేగుతున్న అల్లం పేస్ట్లో వేసుకున్నాను. నేను ఎలా చేశాను అనేది చూపిస్తున్నాను. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాంసం చక్కగా ఉంది. పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు లేచి వెళ్ళారు బందర్ మార్కెట్కి. మా ఊర్లో డైలీ మటన్ దొరకదండి. శుక్రవారం పూట దొరికిద్ది, ఆదివారం పూట దొరికిద్ది. కానీ వచ్చే వారానికి ఈ వారమే ఆర్డర్ చెప్పేస్తారు. దొరకదు, తక్కువగా కోస్తారు మేకల్ని, వాటిని. ఇంకా దొరకదు, అందుకని బందరెళ్ళి తెచ్చుకున్నారు. మటన్ ముక్కలు వేసేసి తలకాయ మాంసం ముక్కలు అల్లం పేస్ట్లో కలిపేసి మూత పెట్టాను. కాసేపు మగ్గనివ్వాలి మసాలాలో. మూత తీసి కలుపుకుంటున్నాను మటన్ని, తలకాయ మాంసాన్ని. కాస్త నీరు ఊరింది. అలా కలుపుతూ వేయించాలి కాసేపు మసాలాలో తలకాయ మాంసం. ఇప్పుడు ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత. తలకాయ మాంసంలో కారం కాస్త ఎక్కువే వేస్తారు, ఎందుకంటే రొంప అవి పడతాయి కదా. చక్కగా జలుబు గిలుబు మాయమైపోయిద్ది అన్నమాట తలకాయ చారువ తింటే. నేనైతే కారం కొద్దిగా ఎక్కువే వేసాను, మా వారు ఎక్కువే వేయమన్నారు. కారం కాస్త ఎక్కువే వేసి బాగా కలిపేసి ఇంకో 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించాను.
ఫ్లేమ్ కొద్దిగా తక్కువ పెట్టుకోవాలి. మెదడు మాత్రం వేయలేదు, మెదడు పక్కన పెట్టాను, మేక మెదడు. మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి, అడుగంటుద్ది. నాకు ఇక్కడ లైట్గా అడుగంటింది కొద్దిగా. మసాలా వేగుతుంది, ఉప్పు కారం అల్లం పేస్ట్లో బాగా వేగుతుంది తలకాయ మాంసం. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. ముక్క మునిగే వరకు కొద్దిగా ఎక్కువైపోయింది. తలకాయ మాంసం చారులాగా ఉంటేనే టేస్ట్ కాస్త బాగుండిద్ది. ఉప్పు ఎక్కువగా వేసుకొని తింటే జలుబు గిలుబు మాయమైపోద్ది అన్నమాట. ఇప్పుడు మెదడు కూడా వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టేసాను. చూసారా ఎర్రగా ఎలా కనబడుతుందో కర్రీ, గొడ్డు కారం ఉన్నట్టు ఉంది చూపులు. కుక్కర్ మూత పెట్టేసాను. ఇప్పుడు 4-5 విజిల్స్ రానిచ్చాను మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టలేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 విజిల్లు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి విజిల్ అంతా పోయినాక తీస్తున్నాను మూత. వేడి మీద తీయకండి, ఆవిరి మొహానికి కొట్టిద్ది. మూత తీసిన తర్వాత కలుపుకుంటున్నాను కర్రీని. కొద్దిగా పలుచగా అనిపించింది నాకు. ఇంకొకసేపు మామూలుగా విజిల్ తీసేసి మూత పెట్టి కాసేపు మరిగించాను. కొద్దిగా కొత్తిమీర వేసేసి మళ్ళీ మూత పెట్టి కుక్కర్ మూత కాకుండా మామూలు మూత పెట్టి కాసేపు ఉడికిచ్చాను, కొంచెం చిక్కబడేదాకా. మరీ వాటర్లో ఉంటే బాగోదు, కొంచెం చిక్కబడాలి. ఉడికిపోయింది. ఇక్కడ ఉప్పు ఏమైనా చాలకపోయినా ఈ స్టేజీలో మనం కలుపుకోవచ్చు. నాకు వేసింది కరెక్ట్గా సరిపోయింది. ఉప్పులు కారాలు మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మొక్క కూడా చక్కగా ఉడికిపోయింది. బొయ్యికి కూడా మెత్తగా ఉడికిపోయింది. చిన్నపిల్లలు కూడా చక్కగా తినొచ్చు, అలా మెత్తగా ఉడికింది. బాగుంది కర్రీ, టేస్ట్ కూడా. నేను ఇక్కడ టేస్ట్ చేసి చూపిస్తున్నాను. నాకు అలా అరిటాకులో తినడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా వాళ్ళు ఎవరన్నా వీడియో తీసేటప్పుడు ఎవరో కనబడరు, ఏంటో మరి. చక్కగా అలా అందరం కూర్చొని భోంచేస్తా తీయాలని నా కోరిక. అది ఎప్పుడు తీరిద్దో మరి. నేను ఒక్కదాన్నే తింటున్నాను, నాకేం కెమెరాలో కనపడితే తినాలంటే కదా కొత్తగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది కర్రీ. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా బాగుంది. ముక్క అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు ఇదే కొలతలతో చేసుకోండి. కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో ఫుల్గా చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం, మీ సపోర్ట్ ఎప్పుడూ కావాలి. సో